హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కునాఫా. రెస్టారెంట్లో చాలా కాస్ట్, బట్ నేను చాలా సింపుల్గా టేస్టీగా ఎట్లా చేసుకోవాలనేది మీ అందరూ చూపిస్తాను. వచ్చేసేయండి. సో దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ చూపించిన విధంగా ముందుగా తీసుకుని ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడు నేను సన్న సేమియా తీసుకున్నాను, వాటిని స్మాష్ చేసుకున్నాను చిన్న చిన్నగా. అర్థమైందా? తర్వాత ఏం చేయాలంటే చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం హాట్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. మీరు స్వీట్ లవర్స్ అయితే ఇంకా 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. సో నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్‌ఫ్లోర్ దీంట్లో వేసేసి కదుపుతూ ఉండండి. పక్కకు కదపాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఊరికనే గట్టిపడిపోతుంది. సో పక్కా కలుపుకుంటూ ఉండండి. సో నేను చూస్తున్నారు ఎట్లా మిక్స్ చేస్తున్నాను. సో అట్లా మిక్స్ చేసుకోండి. కాసేపు తర్వాత నేను దీంట్లో చీజ్ అయితే యాడ్ చేశాను అనమాట. ఈ చీజ్ అనేది పక్కా యాడ్ చేయాలి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో యాడ్ చేసిన తర్వాత చూస్తున్నారుగా మన మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రీవియస్గా స్మాష్ చేసుకున్న సేమియాలో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ బటర్ అయితే సేమియా మొత్తానికి బాగా కలవాలి. సో చూసారుగా ఎంత బాగా మిక్స్ అయిందో. ఇప్పుడు బాగా లిడ్ గట్టిదైంది, థిక్ అయినది తీసుకొని దానికి 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం సేమియా అనేది దాని మీద పెట్టుకోవాలి. సో చూడండి నేను ఎట్లా ఎగ్జాక్ట్గా పెట్టాను. అట్లా పెట్టినాక దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ అండ్ చీజ్ ఆ మిశ్రమాన్ని దీని మీద వేసేసుకొని దాని మీద కొంచెం పిస్తా పౌడర్ని అయితే వేయచ్చు. కావాలంటే మీరు కాజు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పిస్తా వరకు వేసాను. దాని మీద చీజ్ 1 స్లైస్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు మీరు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటి వేసాను. సో ఇప్పుడు మళ్ళీ పైన టాపింగ్ వచ్చేసి మళ్ళీ ఆ సేమియా అనేది పైన పెట్టాలి. పైన పెట్టేసి ఫ్లేమ్ ఆన్ చేసేసి 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ చాలు ఫ్రెండ్స్. సో మూత పెట్టేసి 2 మినిట్స్ కొంచెం వేగనివ్వండి. చూసారుగా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని నేను వేరేది ప్లేట్ తీసుకొని దాని సపోర్ట్తో ఫ్లిప్ చేశాను కదా, చూస్తున్నారా ఎంత బాగా అయిందో ఫ్రై. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ రెండో వైపు మనం ఫ్రై చేసుకోవాలి. సో మళ్ళీ అగైన్ దాంట్లో పెట్టేసి 2 మినిట్స్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత సూపర్గా, చూడడానికి డెలీషియస్గా ఎట్లా అయిపోయిందో. సో చూస్తున్నారుగా, మీరు కూడా పక్కా ట్రై చేయండి. అలానే లాస్ట్లో మనం షుగర్ సిరప్ అనేది యాడ్ చేయాలి. నేను అది చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఓ సారీ, ఇక్కడ యాడ్ చేశానా? ఓకే. సో చూస్తున్నారుగా, థిక్ కన్సిస్టెన్సీ ఉన్న షుగర్ సిరప్ యాడ్ చేసుకొని తినేయడమే. ఎంత రుచికరమైన, ఎంత టేస్ట్ అయినా కునాఫా రెడీ. ఇంత సింపుల్గా చేయడము ఎవరు చూపించండు, పక్క మీరు ట్రై చేయాలి ఫ్రెండ్స్.